అంటారు చూడ అలా ఆ వైసీపీ ఎంటర్ అయ్యి వాళ్ళు దీనికి ఆజ్యం పోస్తూ దాన్ని ఒక పెద్దగా చేసి వాళ్ళు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నిజంగా మనం వాళ్ళు అభినందించాల్సింది ఇటు బాలకృష్ణ అభిమానులు కానీ అటు చిరంజీవి గారి అభిమానులు కానీ మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎలాంటి ఆవేశానికి లోను కాకుండా సమయాన్ని పాటిస్తూ ఎవరికి వాళ్ళు నిజంగా అభినందించాలి. దానికి తోడు ఈరోజు కామినేని శ్రీనివాస్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించటం నిజంగా ఆయన్ని కూడా అభినందించాలి. మనం ఇది ఎక్కడ జరిగింది సార్? అంటే 9వ నంబర్ ఏదైతే ఉందో అది కొంచెం అంటే ఆలోచించాల్సినటువంటి అంశమేనా? ఎందుకంటే దాంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ సరే, అది కూడా వాంటెడ్గా జరిగింది కాదు, అనాలోచితంగా జరిగింది. అది అఫ్కోర్స్ నిజంగా ఖండించదగ్గ విషయం అది. ఎందుకంటే అటు బాలకృష్ణ గారు 3 టైమ్స్ ఎమ్మెల్యే, 50 సంవత్సరాలుగా హీరోగా రాణిస్తున్న ఏకైక హీరో. అలాంటి హీరోని తనకంటే జూనియర్లు ముందు పెట్టి ఈయన పేరు పెట్టడం అనేది నిజంగా ఖండించదగ్గ విషయం. చెప్పాలంటే మంత్రి కూడా అయ్యేటటువంటి అవకాశం తనే పొలిటికల్ గా పక్కన పెట్టినా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద అది వాంటెడ్గా ఎవరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు వాంటెడ్గా చేసింది కాదు, కానీ అయినా కూడా ఖండించాలి. అది కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ప్రోటోకాల్ అనేది ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. సీనియారిటీ ప్రకారం ఆ లిస్టు ప్రిపేర్ చేసి పంపించేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అది బాధ్యత గల వ్యక్తులు చేయాల్సిన పని. బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కూడా కాదు. సో డెఫినెట్గా ఈ అంశం అనేది ఈరోజు శ్రీనివాస్ గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో కొంతవరకు చల్లబడిందని కొంతవరకు అది మ్యాక్సిమం చల్లబడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే టీకఫ్లో తుఫాన్ లాంటిదే అనుకోవాలి మనం. సో ఇక మీద కూడా దీన్ని ఇంతటితో స్వస్తి చెప్తారనేది భావిస్తున్నామండి. అంటే ఇండస్ట్రీ పరంగా కావచ్చు, అభిమానుల పరంగా స్వస్తి చెప్పినప్పటికీ వాళ్ళు వదలట్లేదు కదా, అదే హడావిడి చేసే ప్రయత్నం. ఏంటంటే ఆ రోజు కొన్ని ఉద్దేశపూర్వకంగా ఆ రోజు జగన్ గారిని సీఎం ఇండస్ట్రీ వాళ్ళు కలిసినప్పుడు చిరంజీవి గారు దండం పెట్టుకున్న వీడియోనే ఒకటే రిలీజ్ చేశారు. ఆ రోజు కావాలని చేసింది అది. ఇప్పుడు ఇండస్ట్రీని అంతమంది ప్రముఖులు, హీరోలు, దర్శకులు వెళ్ళినప్పుడు వేరే మాట్లాడిన వీడియోలు ఏం కాకుండా చిరంజీవి గారు ఏదో వేడుకున్నట్టు చేసినట్టు ఆ వీడియోని రిలీజ్ చేయడం అనేది నిజంగా ఆ రోజు అందరూ విమర్శించారు కూడా. అది వాళ్ళు రిలీజ్ చేశారు, కావాలని రిలీజ్ చేశారు, వాంటెడ్గా రిలీజ్ చేశారండి ఆ వీడియోని. అంటే మమ్మది పై చేయి అంటే ఇండస్ట్రీ హీరోల కంటే కూడా మేమే గొప్ప అనే ఒక అభిజాతి ఉంటారు చూసారా, దాన్ని ప్రదర్శించుకోవడానికి ఆ విషయం మీద ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది ఫీల్ అయ్యారు. కొంతమంది బయటపడ్డారు, కొంతమంది బయటపడలేదు, కానీ అది నిజంగా అవమానకరమైన విషయం. సో అదే విషయాన్ని మొన్న అసెంబ్లీలో అది తప్పు, అవమానించారు, చిరంజీవి గారిని అవమానించారని బాలకృష్ణ గారు కూడా చెప్పారు. అది కాకపోతే ఏంటంటే హైలైట్ అనేది దీన్ని హైలైట్ చేసి ఇద్దరి మధ్య స్విచ్ పెట్టి, అది కూటమిలో స్విచ్ పెట్టాలనే ఉద్దేశం కావచ్చు, ఏదైనా ఆ వైసీపీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సోషల్ మీడియాలో కానీ అటు పేరు నాని మినిస్టర్ నిన్న మాట్లాడారు. మరి ఇదే ఆయన చిరంజీవి గారు ఈ హీరోలందరూ వెళ్ళి కలిసిన తర్వాత మాట్లాడవచ్చు, ఆయన కూడా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, నిన్న ఎందుకు మాట్లాడారు? సో ఇవన్నీ ఇదన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడే డ్రామాలండి, అంతే. రైట్. క్రాంతికిరణ్ గారు బాలకృష్ణ అభిమాని, ఏం చెప్తారు సార్? అంటే బాలకృష్ణ గారు